ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నామమాత్రంగానే కొనసాగుతున్నారట. ఎమ్మెల్యే చేయాల్సిన పనులన్నీ తండ్రి చక్కబెడుతున్నాడట. దీంతో అక్కడ ఎమ్మెల్యే ఎవరో తెలియక ఆ నియోజకవర్గ ప్రజలు అయోమయానికి గురవుతున్నారట. ఇటు తండ్రి తనయుల మధ్య హస్తం క్యాడర్ సైతం నలిగిపోతోందట. తండ్రి ఆజ్ఞ లేనిదే కుమారుడు ఏమీ చేయలేకపోతున్నారట. ఇంతకు తండ్రి చాటు ఎమ్మెల్యేగా మారిపోయిన ఆ యువ నేత ఎవరు? అనధికారికంగా ఎమ్మెల్యే హోదాను తాను అనుభవిస్తున్న ఆ తండ్రి ఎవరు? వాట్స్ ది స్టోరీ. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక్కడ తండ్రి కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీ కాగా కుమారుడు కూచుకుళ్ల రాజేష్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే వృత్తిరీత్యా డాక్టర్ అయిన కూచుకుళ్ల రాజేష్ ఊహించని విధంగా రాజకీయ అరంగేట్రం చేసి మొదటి పోటీతోనే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ హవానో లేక ఎమ్మెల్యే కావాలన్న తండ్రి కూచుకుళ్ల ఆశయమో కానీ తండ్రి కూచుకుళ్ల దామోదర్ రెడ్డికి దక్కని ఎమ్మెల్యే అవకాశం కుమారుడు కూచుకుళ్ల రాజేష్కి దక్కింది. నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలు ఎందరో తలపండిన రాజకీయ నాయకులను కాదని ఈసారి ఎలాంటి రాజకీయ అనుభవం లేని కూచుకుళ్ల రాజేష్కు పట్టం కట్టారు. ఇంతవరకు బానే ఉంది. కానీ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కూచుకుళ్ల రాజేష్ ప్రజల్లోకి దూసుకుపోవటం లేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తన తండ్రి అనుమతి లేనిదే ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం లేదని, ఆయన ఆజ్ఞాపిస్తేనే ఏదైనా పని చేయటానికి సిద్ధమవుతాడు అన్న టాక్ నాగర్ కర్నూలులో కొనసాగుతోంది. దీంతో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఎవరో తెలియక నియోజకవర్గ ప్రజలు అయోమయానికి గురవుతున్నారట. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న దామోదర్ రెడ్డికి అవకాశం వస్తుందని ప్రచారం కొనసాగింది. రేవంత్ రెడ్డి చేపట్టిన సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందన్న రిపోర్ట్ వచ్చింది. కానీ సీనియర్ నాయకుడు వయసు రీత్యా పెద్దవారైన దామోదర్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే ఎన్నికల ప్రచారంలో వెనకబడతారన్న సమాచారం రేవంత్ రెడ్డికి అందినట్టు తెలుస్తోంది. దీంతో నాగర్ కర్నూలు కాంగ్రెస్ అభ్యర్థి టికెట్పై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే తాను ఎలాగో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కారణంగా తనకు అవకాశం లేకపోయినా తన కొడుకుకైనా టికెట్ వచ్చేలా పావులు కదిపారు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి. ఆయన వ్యూహం ఫలించి కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు డాక్టర్ రాజేష్ రెడ్డికి నాగర్ కర్నూలు అసెంబ్లీ టికెట్ దక్కింది. సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకత కారణంగా కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఎక్కువ శ్రమించకుండానే ఎన్నికల్లో గెలుపొందారు. దీంతో నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా తాను కాలేకపోయినా తన తనయుడు రాజేష్ రెడ్డి ఎమ్మెల్యే కావడంతో తన కల సాకారమైందని సంబరపడ్డారు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి. ఇంతవరకు బానే ఉన్నా ఇక్కడే అసలు కథ ప్రారంభమైంది. ఎలాంటి రాజకీయ అనుభవం లేని రాజేష్ రెడ్డి ఎమ్మెల్యేగానైతే గెలిచారు, కానీ పరిపాలన మాత్రం ఆయనకు కష్టసాధ్యమైందన్న టాక్ కొనసాగుతోంది. దీంతో తన తనయుడు రాజేష్ చేతుల్లో నుంచి ఎమ్మెల్యే పవర్ అంతా తండ్రి కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తీసుకున్నారట. ఆయన ఓవైపు ఎమ్మెల్సీగా కొనసాగుతూనే మరోవైపు ఎమ్మెల్యే బాధ్యతల్ని కూడా నిర్వర్తిస్తున్నారట. ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది గడిచినా ఎమ్మెల్యే డాక్టర్ రాజశేఖర్ ఇప్పటికీ తండ్రి చాటు బిడ్డగానే కొనసాగుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. షాడో ఎమ్మెల్యేగా కూచుకుళ్ల దామోదర్ రెడ్డి పాలన చేస్తుండటంతో అయోమయానికి గురవుతున్నారట నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలు. ఇటు తండ్రి కొడుకుల్లో ఎవరి మాట వినాలో తెలియక కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తలలు పట్టుకున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఎమ్మెల్సీ హోదాలో దామోదర్ రెడ్డి అధికారులకు పోలీసులకు ఆదేశాలిస్తుండటం ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సైతం కొంత అసంతృప్తికి లోనవుతున్నట్టు టాక్ నడుస్తోంది. తన పని తాను చేసుకోలేకపోతున్నానని, ప్రతి విషయంలో తన తండ్రి జోక్యం చేసుకోవటం తనకు నచ్చటం లేదని కార్యకర్తలతో చెప్పుకుంటున్నాడట యువ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. ఈ గందరగోళ పరిస్థితిలో కొంత దిద్దుబాటు చర్యలు చేపట్టారట ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి. లేనిపోనివి సృష్టిస్తూ తనను తన కుమారుడైన ఎమ్మెల్యే రాజేష్ మధ్య దూరం పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. తన కొడుకు విద్యావంతుడని, ప్రజలతో కలిసి ఎలా పనిచేయాలో అతనికి తెలుసునని చెప్పుకొస్తున్నారట. ఎమ్మెల్యే పని ఎమ్మెల్యే చేసుకుంటుండగా తనను అనవసరంగా అందులో లాగుతున్నారని, ఇదంతా ప్రతిపక్షాల కుట్రగా చెప్పుకుంటున్నారట. ఏదేమైనా యువ ఎమ్మెల్యే అయిన కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తన నియోజకవర్గంలో స్వతంత్రంగా పనిచేసుకోవడం లేదన్న ప్రచారం కొనసాగుతూనే ఉంది. ప్రతి పనిలో తండ్రి ఎమ్మెల్సీ పాత్ర ఉంటుందని కాంగ్రెస్ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారట. భవిష్యత్తులో ఎమ్మెల్యే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని ప్రజలతో మమేకమై పనిచేస్తేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీలో సీనియర్ నాయకులు చెప్తున్నారట. మరి కుమారుడి భవిష్యత్తు కోసమైనా ఎమ్మెల్యే పదవిలో ఉన్న కుమారుడికి స్వేచ్ఛ ఇచ్చి తన పని తాను చూసుకునేలా తండ్రి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి వ్యవహార శైలి మార్చుకుంటారా, లేక తానే ఎమ్మెల్యేనన్న ఊహల్లో అదే పరిస్థితిని కంటిన్యూ చేస్తారో వేచి చూడాలి.